వెల్ వెల్కమ్ బ్యాక్ టు జర్నలిస్ట్ డైరీ. ఈరోజు మనం ప్రత్యేకంగా వైజాగ్ రావడం అయితే జరిగింది. మన విశాఖపట్నం ఈ సైడ్ చూసుకోండి, మన ఆర్కే బీచ్ ఉంది, అవతల నోవోట్లు ఉంది, ఈ సైడ్కి వెళ్తే రుషికొండ ఉంటుంది. మరి ఆర్కే బీచ్లో ఎర్లీ మార్నింగ్ చాలామంది సెటిలర్స్ అవ్వచ్చు, ఇక్కడ వైజాగ్ వాసులు ముఖ్యంగా వాకింగ్ అయితే వస్తారు. మరి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నిజంగానే వైజాగ్లో 1 రూపీకి ఒక ఎకరం దొరుకుతుందా? మరి అది ఎంతవరకు నిజం? అలాగే దానివల్ల వైజాగ్కి అభివృద్ధి ఏమైనా ఉందా? సార్ నమస్తే. సార్ నమస్తే అండి. చెప్పండి సార్, 1 రూపాయికి ఒక ఏకర్ ఇస్తున్నారని విన్నాము, అది ఎంతవరకు నిజం అంటారు? అది కరెక్ట్. ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేద్దామని గవర్నమెంట్ సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇస్తుంది అనమాట. అది దానివల్ల ప్రయోజనం ఉన్నదంట. ఉంటుంది కదా, అన్ఎంప్లాయ్మెంట్ ఇదవుద్ది కదా, లోకల్ పీపుల్కి ఇది ఇస్తారు, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని దానికి ఇస్తారు. సార్, గత కొన్నేళ్ళుగా కూడా విశాఖపట్నాన్ని రాజధాని చేశానని ఎన్నో ఏళ్ళుగా చెప్తున్నారు. ఒక విశాఖవాసిగా మీకు ఇంకా నమ్మకం ఉందా రాజధాని అవుతా? లేదు, నాకు విశాఖ నమ్మకం లేదు. విశాఖ రాజధాని కూడా మేము ఇష్టం లేదు కూడా. ఇక్కడ రాజధాని అంటే రాజధాని ఇక్కడ స్టేట్ సెంట్రల్లో ఉండాలి, అది కరెక్ట్ సెంట్రల్లో ఉంటుంది. ఇక్కడ రాజధాని అయితే చాలా దూరం అయిపోద్ది. తర్వాత అదే కరెక్ట్, అమరావతి కరెక్ట్. సరే, ఇక్కడ డిగ్రీ ఉంది కానీ జాబ్ ఉందా అంటే ఏమంటారు? ఎక్కడ ఉన్నాయి జాబ్లు? ఉన్నాయి, చాలా కంపెనీలు రోజు చెప్తున్నారు. చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. డిఆర్ఎం ఆఫీస్ వచ్చింది, ఇదే డిఆర్ఎం ఆఫీస్ అంటారు, జిఎం ఆఫీస్ వచ్చింది రైల్వేది. తర్వాత అక్కడ గూగుల్ సెంటర్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత బాగా డెవలప్ అవుద్ది పక్క చిన్న ఇదంతా. సరే, ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రతిపక్షం ఉన్నదంటే ఏమంటారు? లేదు, బలమైన ప్రతిపక్షం లేదు కదా. ఆ ఉన్న ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వెళ్ళడం లేదు, అతని బాధ్యత నిర్వర్తించడం లేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చిన రాజకీయ నాయకులు అంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరు మారు, ఎవరు చంద్రబాబు నాయుడు పేరే చెప్పాలి అంతే. తక్కినాడు ఎవరున్నారు ఇప్పుడు? ఇప్పుడు మారుతుందో లేదో చూడాలి. మరి ఇది ఎయిర్పోర్ట్ ఇవన్నీ వచ్చాయి కదా అంతా. ఒక్క మాటలో నారా చంద్రబాబు నాయుడు గారి కోసం ఏం చెప్తారు? ఇది విజనరీ, ఈజ్ ఎ వెరీ గుడ్ లీడర్ ఇన్ ద ఇండియా. నరేంద్ర మోడీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ లీడర్. పవన్ కళ్యాణ్ పర్వాలేదు, అతను మినిస్టర్ బ్రహ్మాండం చేస్తున్నాడు. ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ టాప్ చేస్తున్నాడు. తర్వాత ఎలాగుంటుందో తెలియదు, అతను మినిస్టర్ మాత్రం బాగా చేస్తున్నాడు. వైఎస్ జగన్ కొన్ని కార్యక్రమం మంచోడు చేస్తే కానీ వెనకతలు జనాలు మంచోళ్ళు కాదు, ఆడి దోపిడీ ఇదారు. లేకపోతే 160కి 60 పోయినా 70 పోయినా 99 వస్తారు అనుకున్నారు. ఆఖరికి అలా పడిపోయాడంటే అది చేసిన అక్రమాలు ఇవన్నీ కనబడింది. వాళ్ళు వెనక సరైన నాయకులు లేరు, సలహాదారులు లేరు. సార్, మనం ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్తే రుషికొండ ఉంటుంది, రుషికొండ ప్యాలెస్. మొత్తం దేశం అంతా కూడా దానికోసం మాట్లాడింది. ఏంటండి ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? దాని పరిస్థితికి మరి అంత డబ్బు ఖర్చు పెడుతుంది డెవలప్మెంట్ అవును. మరి ఇది ఏం చేయాలో తెలియదు, దేనికి పరిగణడం లేదు. అది ఇంత డబ్బు పెట్టి ఇది ఏదో చేద్దాం అనుకుంటున్నట్టు కదా గవర్నమెంట్, ఏదో కమిటీ వేశారు, అది చేస్తే మంచిది. వైజాగ్ని రాజధాని చేస్తానని గత కొన్నేళ్ళుగా చెప్తున్నారు కదా, ఇవి కేవలం మాటల వరకే అంకితం అంటారా? నిజంగా అయ్యే అవకాశం ఉందా? మాటల వరకే రాజధాని అవదు. మీకు ఎందుకండి వైజాగ్ని సింగపూర్ లాగా మారుస్తున్నామని కూడా బాగుంది, అది చేస్తున్నారా? జరుగుతుందా? అది ఖచ్చితంగా 4 ఏళ్ళు జరుగుతుంది. 29 తర్వాత అంటే ఎవరు పరిపాలన? ముఖ్యమంత్రులు మారుతారు, ప్రభుత్వాలు మారుతుంది. ఎవరు వస్తారని కాదు, ప్రభుత్వాలు మారుతాయి, అప్పుడు ఖచ్చితంగా చేస్తారు. సార్, కానీ ఇక్కడ ఉన్న అభివృద్ధి ఉన్నదంటారా సార్? ఇప్పుడు కూడా అభివృద్ధి జరుగుతుందండి. కనుక ఈ జనాలకి ఏంటి, ఇవాళ వచ్చేయాలి, సాయంత్రానికి వచ్చేయాలి, రేపు లాభాలు రావాలి, అభివృద్ధి జరుగుతుంది. సార్, ఇక్కడ వైజాగ్లో చాలా మంది యువకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇక్కడ భవిష్యత్తు కనిపిస్తుంది అంటారా? కనిపిస్తుంది డెఫినెట్గా ఉంటుంది. బికాజ్ లాట్ ఆఫ్ కంపెనీస్ విల్ కమ్ హియర్ ఆటోమేటిక్గా. ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన ప్రతిపక్షం ఉన్నదంటారా సార్? ఆంధ్రప్రదేశ్కి ఒక బలమైన ప్రతిపక్షం చెప్పండి సార్. ఉంది. ఎవరు ఉన్నారు ప్రస్తుతానికైతే? జగన్. తర్వాత మళ్ళీ జగన్ వస్తున్న తర్వాత వీళ్ళు అవుతారు. అంటే జగన్ ఉన్నారని చెప్తున్నారు, ఆయన ఏమో అసెంబ్లీకి కూడా రావట్లేదు, దీనికోసం ఏమంటారు? అసెంబ్లీకి రాకపోయినా పర్వాలేదు, రావాలని రూల్ అనేది ఏం లేదు. ప్రతిపక్షమే అంతే.
సరే ఇక్కడ ₹1కి ఒక ఎకరం ఇస్తున్నారని విన్నాము, నిజంగా దొరుకుతుందా వైజాగ్లో? అన్నీ వాళ్ళు చెప్పేవి నా అబద్ధాలండి, మీరు నమ్మకండి అసలు. ప్రజలు చెప్పండి చెప్పండి. సరే రూపాయికి ఇవ్వడం ఏంటి సార్? ఆడు ఆస్తి ఇచ్చేస్తాడా? ఆడు ఇంట్లో వస్తువు ఇచ్చేస్తాడా? వాళ్ళ మామగారు ఇచ్చే కట్నం ఇచ్చేస్తాడా? ఎవడిస్తాడండి రూపాయికి? మీరు నమ్ముతున్నారు, ఎవరు యంగ్స్టర్. అలాగంటే కానీ ఒక ఎకరానికి కంపెనీలకు ఇస్తున్నామని కూడా చెప్తున్నారు కదా ఇప్పుడున్న ఎకరాలు కంపెనీలకు ఇస్తాండి. కంపెనీల వల్ల అభివృద్ధి ఉంటుంది, జనాలకు ఉద్యోగాలు వస్తాయి, దాని మీద ఆ బేస్ చేసి ఇస్తారు. అంతే తప్ప కంపెనీలు ఊరికనే ఇచ్చారు. ఇట్ విల్ బి ఛార్జ్డ్ ఫర్ దమ్, ఛార్జ్ చేసే ఇస్తారు. అంటే మనకి వాళ్ళకి కొంచెం డిఫరెంట్ అమౌంట్లో అభివృద్ధి పొందుతుంది కాబట్టి చేస్తారు. విశాఖను రాజధాని చేస్తారని గత కొన్నేళ్ళుగా చెప్తున్నారు. ఏంటి దాని మీద ఇంకా మీకు నమ్మకం ఉందా? ఎప్పుడు నమ్మకం లేదు, అది అయిపోయింది, అది ఆ చాప్టర్ క్లోజ్, ఫర్గెట్ అబౌట్ ఇట్. నౌ ఇట్ ఈస్ ఆల్రెడీ, అమరావతి ఈజ్ ఆల్రెడీ కమింగ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ దేర్ ఇస్ a gazette notification, everything is fine. Let it be Amravati. Vizag has got a different rule. We will be commercial, we will be financial, we will be technically high. That will come. సరే వైజాగ్లో బాగా విన్నా నేను, ₹1కి ఒక ఎకరం ఇస్తున్నారని విన్నా, అది ఎంతవరకు నిజమండి? అది మాకు తెలుసు, మాకు అలాంటివి తెలియదు. అంటే అది వేరు, గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ చేసిన పేపర్ చదవము, అది ఐ డు నాట్ నో దట్. బట్ వన్ థింగ్, ఎనీ ఇండస్ట్రీకి మనం డెవలప్మెంట్ మనం ఎంకరేజ్ చేయకపోతే ఎవరు వస్తారండి? ఒక్కొక్కటి ఏంటంటే మీకు తెలిసి ఉంటుంది, హైదరాబాద్ కూడాను ఒక 30 ఏళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు చేసి పట్టుకొచ్చి, అదే చీఫ్ మినిస్టర్ పట్టుకొచ్చి చేశారు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఉంది. నా లెక్క ప్రకారం మనకు కూడా స్టార్టింగ్ కాబట్టి ఇంకో 10-20 ఏళ్ళు 10 ఏళ్ళలోనే వైజాగ్ కూడా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. దానివల్ల అందరికీ బాగుపడతారు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఏ బ్రైట్ ఛాన్స్ ఆఫ్ వైజాగ్ బికమింగ్, బికాస్ వైజాగ్ గాట్ ఆల్ ద ట్రాపింగ్స్. దెర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ దిస్ టౌన్ టు బికమ్ వెరీ హ్యూజ్ మెట్రోపోలిస్. సార్ వైజాగ్లో డిగ్రీ ఉంది కానీ జాబ్ ఉందా అంటే ఏమంటారు? వైజాగ్లో కదండి, ఆంధ్రాలో మీకు ఎక్కడ జాబ్స్ లేవు కదా. ఎక్కడ ఉన్నాయి? చదువుకున్న మీరు ఏమైనా ఇంజనీరింగ్ పాస్ అయితే ఎక్కడ వస్తాయి మీకు ఉద్యోగం? ఎక్కడ లేదు. దిస్ నో ఇండస్ట్రీ. వీఆర్ బేసికలీ అగ్రికల్చరల్ సొసైటీ. ఆఫ్టర్ పోలవరం కమ్స్ ఆన్, ఇట్ విల్ బికమ్ మోర్ అగ్రికల్చరల్ థింగ్. ద ఓన్లీ వే యూ కెన్ గెట్ ఇట్ ఇన్ వైజాగ్ ఆర్ తిరుపతి, దీస్ 2 places. Rest of them you come to ask somebody to come to Vijayawada or Guntur to open an industry, nobody will come there. Vijayawada particularly is not even 100 kilometers from Hyderabad. Nobody will come there. The only chance of Vizag is, Vizag also got a different type of port based. Vizag ki strength ఏంటంటే it is a sea port. వైజాగ్లో ఆల్ ఇండస్ట్రీస్, నేవీ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, ఇవన్నీ పోర్ట్ బేస్డ్. సో సముద్రంకి ఎక్కడ ఇప్పుడు దే ఆర్ టాకింగ్ అబౌట్ గూగుల్ అంటున్నారు, బికాస్ ద సబ్మరీన్ కేబుల్ ల్యాండింగ్ దే ఆర్ నౌ హ్యావింగ్ దిస్ వన్. సో ఎనీథింగ్ కనెక్టెడ్ విత్ పోర్ట్ అండ్ థింగ్ ఇట్ విల్ కమ్. అండ్ వైజాగ్, ఇండియా has got a huge coastline. In that, we have to have ports developing it. And Vizag port, of course, is apart from Vizag port, we have got other ports nearby, and they will develop it. మన చేతిలో ఎగ్జాక్ట్గా ₹1 ఉంది. ₹1కే ఇక్కడ 1 acre ఇస్తున్నారన్న ప్రచారం అయితే జరుగుతుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పు సార్. ఈ ₹1 తీసుకుని నాకు ఒక ఎకరం భూమి ఇవ్వగలుగుతారా? ఇస్తా, చంద్రమండలం మీద ఇస్తా. నీ దగ్గర ఒక 1000 కోట్లు ఉండి ఒక 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగితే ప్రభుత్వానికి స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తా. ₹1 కొన్న ఎకర్ అనేది అందరికి ఎవరు? ఇప్పుడు నేను వెళ్ళి రూపాయి ఇస్తే గవర్నమెంట్ నాకు ఇస్తుందా? నువ్వు వెళ్తే ఇస్తుందా? అంటే నాకున్న ఎలిజిబిలిటీ ఏంటి, నేను పెట్టే పెట్టుబడి ఎంత, దానివల్ల రాష్ట్రానికి కలిగే ఉపయోగం ఏంటి, రాష్ట్రంలో ఉన్న యువతకి ఏమైనా ఉపాధి కలిగే అవకాశం ఉందా, అవన్నీ ఆలోచించిస్తారమ్మా. ఎవరు పడితే వాళ్ళకి ఎవరు? ఆ ప్రభుత్వ విధానాలు అర్థం చేసుకోవాలి ముందు. ₹1 1 acre అనేది అందరికి ఇస్తారా? అందరు నీకు వెళ్తే ఇస్తారా? నేను వెళ్తే ఇస్తారా? ఎవరికి ఇస్తున్నారు? ఎవరైతే అంత శక్తి సామర్థ్యాలు ఉండి ₹100 కోట్ల పెట్టుబడి పెట్టి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించగలనే నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తుంది. అర్థమైందా? అది ₹1 1 acre అనేది అది తప్పుడు కాన్సెప్ట్ అది. సార్ కానీ అంటే అది ప్రచారమో తెలీదు ఏంటో తెలీదు. వైజాగ్లో గతంలో చాలా కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఆ కొండలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయని ఒక ప్రశ్న మొదలైంది సార్ సోషల్ మీడియాలో. ఒక వైజాగ్ వాసిగా చెప్పండి, దీనికోసం మీరు ఏమంటారు? కొండలు ఉండేవి, ఉంటాయి. ఇది కూడా ఒకప్పుడు కొండే ఉండొచ్చు, మరి జనావాసాలు పెరిగారు అట్లా. అంటే ఆ భూములు ప్రజలకు వెళ్తున్నాయా, రాజకీయ నాయకులకు వెళ్తున్నాయా?
అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలకు వెళ్తే ఉపయోగపడుద్ది అనుకుంటే ఆదరిస్తారు. అది ప్రజలకు కాకుండా రాజకీయ నాయకులకు వెళ్తున్నాయి అనుకుంటే ఏం చేస్తారు, చాప చుట్టి బే ఆఫ్ బెంగాల్లో తోసేస్తారు. అది గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది, మళ్ళీ రుజువు అవుద్ది. దానిలో ఏమి ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు. ప్రజలు కూడా తెలివిగలాళ్లే, సందర్భాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలు మారుతూ ఉంటాయి. అది సార్, వైజాగ్లో ఒక మంచి భవిష్యత్తు కావాలంటే పిల్లలకి వైజాగ్ని వదిలి వెళ్ళాల్సిందే అన్న మాట వినిపిస్తుంది. ఎంతవరకు నిజమంటే ఒకప్పుడు వైజాగ్ నుంచి అనేక ప్రాంతాలకి తరలి వెళ్ళిన మాట వాస్తవం. ఇవాళ రాబోయే రోజుల్లో అనేక ప్రాంతాల నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చే మాట కూడా వాస్తవం. ఎందుకనంటే ఏది కూడా ఒక దగ్గరే స్థిరంగా ఉండదు. ఆయా పరిస్థితులను బట్టి అభివృద్ధి చెందుతుంటే అభివృద్ధి వైపు ప్రజలు పరుగులు తీస్తారనేది వాస్తవం. ఒకప్పుడు వైజాగ్లో అభివృద్ధి సరిగా ఉండకపోవచ్చు, ఇక్కడ ఉపాధి అవకాశాలు సరిగా లేకపోవచ్చు, విద్యా రంగంలో సరైన మార్పులు లేకపోవచ్చు. బట్ ఇవాళ ఇన్ని యూనివర్సిటీలు, ఇన్ని కళాశాలలు ఇవన్నీ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. అలాగే చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళకి అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడితే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళింది ఎంత వాస్తవం. ఇక్కడే బాగుంది అనుకున్నప్పుడు వేరే చోట నుంచి కూడా వస్తారు. ఇక్కడికి తప్పే ఉంది. సార్, పరిశ్రమలు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు లేవన్నా, ఉద్యోగాలన్నీ కూడా ఎవరికి వెళ్తున్నాయి అంటున్నారు. ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయన్నా కానీ ఇక్కడ ఉన్న ప్రతి యువకుడిని అడిగినా సరే నాకు జాబ్ లేదు, నాకు జాబ్ లేదు, డిగ్రీ ఉంది కానీ జాబ్ లేదు అంటున్నారు వాళ్ళు. అది ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది. అభివృద్ధి చెందిన అమెరికా వెళ్ళినా 100 మంది చదువుకున్న వాళ్ళకి 100 మందికి ఉద్యోగాలు వస్తాయా? ఎక్కడా ఉండవు. కష్టం. అవునా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? ఉపాధి అనేది ఇది నువ్వు చేసేది ఏంటి? ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా నీకు? నీకున్న అర్హతల బేసిస్లో నీకు ఒక అవకాశం నువ్వు సృష్టించుకున్నావు, అంతేనా? గవర్నమెంట్ ఇచ్చిందా? అంతే. ఎవరికైనా వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళకి ఉపాధి గవర్నమెంట్ ద్వారానో, ప్రభుత్వ రంగంలోనో, ప్రైవేట్ రంగంలోనో ఉపాధి దొరకటం అనేది వాళ్ళకున్న అర్హతను బట్టి ఖచ్చితంగా వస్తుంది. ముందు అసలు అవకాశాలంటూ ఉంటే అర్హతలు ఉన్న వాళ్ళకి వస్తుంది. అవకాశాలే లేవనుకో, అర్హతలు లేని వాళ్ళకి ఏడ తెచ్చి వస్తుంది. సార్, ఇప్పుడు కొద్దిమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తున్నాను, దానికి సంబంధించి ఒక్క మాటలో వాళ్ళ కోసం మీ అభిప్రాయం చెప్పండి. చంద్రబాబు నాయుడు. ఇంకా ఆయన గురించి చెప్పేది ఏముంది? ప్రపంచమే గుర్తించింది. ఇంకా ఆయన గురించి నేను చెప్తే కానీ సర్టిఫికేటా? ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చే అంత స్థాయి నాకు లేదు. నరేంద్ర మోదీ గారు ఆయన కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు కదా. దాని గురించి మనం కొత్తగా ఇవాళ చెప్పేది ఏముంది? అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రభుత్వ వ్యవస్థలో కొన్ని లోపాలు, కొన్ని తప్పులు జరుగుతాయి. బట్ అది వాళ్ళ కొలమానం కాదు. వైఎస్ జగన్ ఇంకా ఆయన కూడా ఏం చేశారు? ఒకసారి బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు. అంత వచ్చిన అవకాశాన్ని ఆయన సరిగ్గా ఉపయోగించుకోలేదని కదా తీసి పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ ఆయన ఒక ఆదర్శ భావాలతోనూ ప్రజల ముందుకు వచ్చాడు. ఒకప్పుడు ప్రజలు అర్థం చేసుకోలేదు, ఇవాళ అర్థం చేసుకున్నారు, అందరం ఎక్కిచ్చారు. జీవితం బాగుండాలంటే విశాఖను వదిలి వెళ్ళాల్సిందేనా? మళ్ళీ నువ్వు అదే క్వశ్చన్ వేస్తున్నావు. జీవితం బాగుండాలంటే విశాఖ రావాలా, విశాఖ నుంచి వెళ్ళాలనేది వ్యక్తిగతం. ఓకే, అర్థమైందమ్మా? జీవితం విమానం ఎక్కి వెళ్ళాల్సిన ఈ అవసరం ఇప్పటితోనైనా సరే ఆగే అవకాశం ఉందా యువకులు? నేను ఇందాక కూడా చెప్పా, ఇవాళ వైజాగే కాదు, హైదరాబాద్ కాదు, బెంగళూరు, బాంబే, ఢిల్లీ ప్రతి ప్రాంతం నుంచి కూడా ఇతర ప్రాంతాలకు తరలిళ్ళే యువత లక్షల సంఖ్యలో ఉంటారు. ఎందుకని? ఇక్కడున్న అవకాశాల కన్నా మెరుగైన అవకాశం వస్తుందేమో అని యువత ఎక్కడికైనా వెళ్ళటం అనేది సర్వసాధారణం. ఇక్కడే అంతకు మించిన అవకాశం వస్తే ఎందుకు వెళ్తారు? అది చిన్న లాజిక్ అన్నమాట. అది సార్, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్కి ప్రతిపక్షం ఉందా? అది పబ్లిక్ తెలుస్తారు. ప్రతిపక్షం ఉందా లేదా, ప్రతిపక్షం ఉండాలా అవసరం లేదనేది పబ్లిక్ విల్ డిసైడ్. ఎందుకంటే వాళ్ళు కదా ప్రతిపక్షం నా తరఫున పోరాడుతుంది లేదా పోరాడదు, పోరాడే అవసరం ఉంది, అవకాశం లేదు, ఇవన్నీ పబ్లిక్ విల్ టేక్ ఎ డెసిషన్. సార్, విశాఖని సింగపూర్లో మారుస్తున్నానని చెప్తున్నారు, మీకు కనిపిస్తుందా విశాఖలో? చాలా కనిపిస్తుందమ్మా. ఒకప్పుడు ఉన్నదానికి ఇప్పుడున్న దానికి చాలా ఎక్సలెంట్గా ఉంది. మేము చూస్తున్నాం కదా, మేము లోకల్ అనమాట. యాక్చువల్గా చాలా ప్రశాంతంగా ఉంది. లాస్ట్ 5 years కంటే ఈ 2 years ఎక్సలెంట్గా రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఏవి అల్లర్లు లేకుండా చాలా నీట్గా ఎక్సలెంట్గా చేస్తున్నారమ్మా. సార్, వైజాగ్లో ఉన్న యువకులకి జాబ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయంటారు? కంపెనీలు వస్తున్నాయి కదమ్మా. నారా లోకేష్ గారు చెప్పారు కదా ఆల్రెడీ.
కంపెనీ ఆల్రెడీ టీసీఎస్ వచ్చింది, ఇంకా మిగతావన్నీ వస్తున్నాయి కూడా ఆల్రెడీ. డెవలప్మెంట్ అయితే ఎక్సలెంట్గా ఉందమ్మా, అందులో మటుకు తిరిగిలేదు. అన్నీ ప్రతి ఒక్కరికి ఏది కావాలని అది అంటుంది. టైం మొన్న అమ్మఒడి వేశారు, మొత్తం ఎవరికి కావాలంటే అంతమంది కంటే అంతమందికి పిల్లలు అంటే అంతమందికి వేశారు అమ్మఒడి కూడా. డెవలప్మెంట్ అయితే ఎక్సలెంట్గా అవుతుంది. రోడ్లు కానీ ఏది కానీ నీట్నెస్ కానీ మున్సిపాలిటీ జీవీఎంసీ కానీ ఎక్సలెంట్ అనమాట. ఇప్పుడు సరౌండింగ్లోనే ఒకప్పుడైతే మేము బండి బైక్ తీసామంటే నడువులు నొప్పి వచ్చేసింది మాకు. మామూలు జస్ట్ గోతులు కొప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అలాంటిది అలా కాదు, ఏకంగా రోడ్లే వేస్తారు. ఏకంగా కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఎక్కడికక్కడికి, ఏ ప్రాబ్లం లేదు. సార్ ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రతిపక్షం ఉందా? లేదమ్మా, వేస్ట్. ప్రతిపక్షం అనేది అతను నిలబెట్టుకోలేదు. అతనికి ఒక ఛాన్స్ ఇచ్చారు, ఆ ఛాన్స్ని అతను నిలబెట్టుకోలేదు. ఎంతసేపు బటన్ నొక్కడం తప్ప కానీ అతను ఒక డెవలప్మెంట్ కానీ ఏది కూడా ఒక సిస్టమేటిక్ కానీ ఏదీ లేదు. అంతే, అంత మించి ఇంకా అంత పబ్లిసిటీకి తప్ప కానీ ఇంకేం లేదు. సార్ మనం ఇక్కడ నుంచి ఒక్క 15 కిలోమీటర్లు వెళ్తే రుషికొండ వస్తుంది. రుషికొండ పరిస్థితి ఏంటి? అక్కడ అన్ని కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టారో అర్థం కాదు, అది దేనికి ఉపయోగం అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వానికి కూడా ఇప్పటికీ వాళ్ళకి తల బాదుకుంటున్నారు. అది ఎందుకు, అది దేనికి ఎలాగ ఉపయోగించాలో తెలియదు, దేనికి ఉపయోగించాలో అర్థం కావట్లేదు. అంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. వేస్ట్ అమ్మ అది. ఆ బిల్డింగ్ కూడా పర్సనల్గా కట్టుకున్నాడు అతను, ఆ పర్సనల్ కోసం కొట్టుకున్నాడు తప్ప కానీ ఇంకేం లేదు. సార్ వైజాగ్లో కేవలం ₹1 ఒక ఎకరం దొరుకుతుందని విన్నాము. నిజంగా ఉన్నదా వైజాగ్లో ₹1 ఒక ఎకరం? అవన్నీ ఫేక్ న్యూస్లమ్మా. గవర్నమెంటు కంపెనీలోళ్ళు కలిసి చేస్తున్న ఫేకుల్లో అదొక భాగం అవుతుంది. వాళ్ళు ఎవరైనా రాయించుకుంటే ₹1 రాయించుకుంటారే కానీ పబ్లిక్కి జనాలకి మాత్రం ₹1 గజం కాదు కదా, ఎస్ఎఫ్టీ కాదు కదా, దానికంటే తక్కువే ఉంటుంది. ఇసుక రేణువు కూడా ఇవ్వరు ₹1. అవన్నీ ఫేక్ న్యూస్లు, నమ్మద్దు. ఓన్లీ వైజాగ్ డెవలప్మెంట్ అయితే మాత్రం బాగుంది. సార్ వైజాగ్ని సింగపూర్లా మారుస్తున్నామని చెప్తున్నారు కదా, కనిపిస్తుంది అలా? మేబీ అవ్వచ్చు. మన ముఖ్యమంత్రి ఇంకొక 5 సంవత్సరాలు కూడా ఉంటే డెవలప్ అయ్యేదానికి ఛాయిస్ ఉంది. కంపల్సరీ మరో సింగపూర్ దాన్ని మించి కూడా వస్తుంది. ఎగ్జాక్ట్ వస్తుంది. సార్ ఇక్కడ కంపెనీస్ వస్తున్నాయి అంటున్నారు, కానీ ఉద్యోగాలు ఎవరికి వెళ్తున్నాయి అంటారు? చేసే వాళ్ళకి వెళ్తున్నాయి. ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారో దాని మీద ఏకాగ్రత పెడుతున్నారో వాళ్ళందరికీ మాత్రం ఉద్యోగాలు కంపల్సరీ వస్తున్నాయి. డిగ్రీ ఉంది కానీ ఇక్కడ జాబ్ ఉందా? పనికిమాలిన డిగ్రీలు ఎందుకండి, మంచి డిగ్రీలు పెట్టుకున్న వాళ్ళకి వస్తున్నాయి, లేని వాళ్ళకి రావట్లేదు. పబ్లిక్లో అరవమంటే అరుస్తారు, మాకు ఉద్యోగాలు రాలేదు. అదంతా అబద్ధం. చదువుకున్నోడికి ఎప్పుడు కూడా ఉద్యోగం వస్తుంది. అది అంటే వీళ్ళందరూ కూడా మరి ఎవరు సార్? అసలే డిగ్రీ కంప్లీట్ అయింది, బీటెక్ కంప్లీట్ అయింది, కానీ మాకు ఉద్యోగం లేదు, మేము ఇంకా నిరుద్యోగులమే అని కూడా వాళ్ళు వచ్చి చెప్తున్నారు కదా. వాళ్ళంతా మార్కులు రాని వాళ్ళు, దాన్ని ఏమంటారు, పర్సంటేజీలు లేని వాళ్ళు. ఎలా వస్తాయి? చదువుకునేటప్పుడు చదువుకోరు, చదువుకోకుండా మార్కులు లేకుండా పర్సంటేజ్ లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి జాబులు? రావు. వాళ్ళు చేసే గోల. రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారు? ఇది కొంచెం కాంప్లికేషన్. ఉన్న ప్రస్తుతం మాత్రం మంచి రాజకీయ నాయకులే ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే మీ ఓటు ఎవరికి? ఓటు అనేది ఎప్పుడు కాన్ఫిడెన్షియల్ చెప్పకూడదు. ఓటు అనేది ఎప్పుడు కాన్ఫిడెన్షియల్ చెప్పకూడదు. చెప్తే అవతల రాజకీయ పార్టీ వాళ్ళు కక్ష సాధించేస్తారు. వెళ్ళే లోపల వేసేస్తారు మనోడిని. వెళ్ళే లోపల, ఇంటికి వెళ్ళే లోపల వేసేస్తారు. ఓటుకి ఎప్పుడు కాన్ఫిడెన్షియల్ ఉంది కదా. అది నువ్వు అడిగినా, ఎవరు అడిగినా, 1000 మంది 1,00,000 మంది అడిగినా కూడా చెప్పరు. అది 100% కాన్ఫిడెన్షియల్గానే ఉంటుంది. సార్ విశాఖ అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు, లేక అది ఓన్లీ ప్రచారం వరకునే అంకితమా? నిజంగా జరుగుతుందా? నిజంగా జరుగుతుంది. అందులో మాత్రం నో డౌట్. అభివృద్ధి పథకంలో వెళ్తుంది బాగానే. సార్ మంచి జీవితం కావాలంటే విశాఖను వదిలి వెళ్ళాల్సిందే. ఇక్కడ ఉన్న యువకులన్న కొన్ని మాటలు వినిపిస్తున్నాయి, దీనికోసం ఏమంటారు? తప్పండి అవన్నీ. ఎక్కడైనా మనం ప్లాన్ చేసుకుంటే మంచి జీవితమే దొరుకుతుంది. ప్లాన్ చేసుకోకుండా పిచ్చి పిచ్చిగా ఆలోచనలు ఉంటే ఇలాగే ఉంటాయి అన్నమాట. సార్ మన ఆర్కే బీచ్ చాలా డెవలప్ చేస్తానని చెప్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. మెయిన్గా ఇక్కడ బార్స్ ఇవన్నీ కూడా పెడతానంటున్నారు, దీనికి ఏమంటారు? ఆర్కే బీచ్ ఎప్పుడో డెవలప్ అయింది, ఇప్పుడు కాదు, ఎప్పుడో డెవలప్ అయింది. కానీ ఈ బార్ కల్చర్ అన్నది మాత్రం బ్యాడ్. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు బార్ కల్చర్ ఇక్కడ తీసుకొని? మరి గోవా టైప్లో చూస్తానంటున్నారు కదా. హ్యాపీ అయినా కాదు సార్, అలా చేయడం వల్ల ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు కదా, వాళ్ళకి బెనిఫిట్ అంటారా? కాదు, బార్ కల్చర్ పెట్టడం వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది కదమ్మా. ఇప్పటికే వైన్ షాప్ దగ్గర తాయిసి గొడవలు అవుతున్నాయి, ఇప్పుడు బార్లో కూడా గొడవలు అవుతాయి.
రోడ్డు మీద గొడవలు అవుతాయి, బీచ్లో గొడవలు అవుతాయి. కానీ ఇక్కడ ఎంపీ గారే చెప్పారు కదా ఇక్కడ బాగా మరి గవర్నమెంట్ ఆల్ది కాబట్టి ఏదైనా చెప్తారు. అంటే మీరు ఒక వైజాగ్ వాసిగా మీరు దానికి మద్దతు ఇస్తారు? లేదు, ఖండిస్తున్నాను. అది అన్నది చాలా బ్యాడ్ కల్చర్ అది. అంటే మన తెలుగు రాష్ట్రాల్లోకి ఎలా కల్చర్ వస్తే ఎలా ఉంటుంది ముఖ్యంగా వైజాగ్లో? అర్థం అవ్వలేదు. వైజాగ్లో నిజంగా ఆ కల్చర్ వస్తే ఇక్కడ ఉన్న పిల్లలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎలా తయారవుతాయి అంటారు ఇక్కడ? బ్యాడ్, ఇంకా బ్యాడ్ అయిపోద్ది. ఇప్పుడు వైన్ షాపులు ఎక్కువైపోయి గొడవలు అవుతున్నాయి, బీచ్లో బాగా పెట్టేస్తుంటే ఇంకా గొడవలు అవుతాయి కదా. తాగడానికి మామూలుగా తాగట్లేదు, మితిమీరి తాగేస్తే అది గొడవ అవుతుంది కదా. సార్ ఒక్క మాటలో రుషికొండ కోసం ఏం చెప్తారు సార్? ఏం చెప్పడం, ఇప్పుడు రుషికొండ చేశారు, సేమ్ ఇప్పుడు అలాగే సింహాచలం చేసేస్తున్నారు కదా. నిన్న అంతా మీడియా అంతా అదే, సింహాచలం కొండలంతా దోచేసి ఐటీ ఇవన్నీ పెట్టేస్తున్నారు. ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఇష్టం చేస్తారమ్మా, అంతే, దట్స్ ఆల్. ఋషికొండ జస్ట్ లైక్ సొమ్మొకటిది సోకొకటిది అలా జరుగుతుంది ప్రస్తుతం. సార్ మనం గతంలో నుంచి కూడా చూసుకోండి, ఒక 10 ఏళ్ళ ముందు వైజాగ్ సార్ 10 ఏళ్ళ ముందు వైజాగ్లో చాలా కొండలు ఉండేవి, ఆ కొండలన్నీ కూడా ఎందుకు కరిగిపోయినాయి అనే ప్రశ్న మొదలవుతున్నాయి. ఏమంటారు దానికి సమాధానం ఏంటి? మొదలెట్టారు కదా కొండలు తీసుకోవడం, కొండలు కబ్జాలు చేయడం, అదే జరుగుతుంది. అయిపోతాయి, ఇంకా అయిపోతాయి. కానీ ఆ కొండలు కేవలం అభివృద్ధి కోసమే వాడుతున్నామని కూడా రాజకీయ నాయకులు చెప్తారండి. ఎవరి హయాంలో వాళ్ళు అలాగే చెప్పుకుంటారు. అన్నీ కరెక్ట్ కాదు. ప్రకృతి ఇచ్చింది తోసేసి మళ్ళీ మేము డెవలప్ చేస్తున్నామంటే నాట్ కరెక్ట్. వైజాగ్ని చాలా డెవలప్ చేస్తాము, ఇక్కడ పబ్గా ఇక్కడ గోవా కల్చర్ గోవాలా మారుస్తాము వైజాగ్ బీచ్ అని కూడా చెప్తున్నారు. చెప్పండి ఏమంటారు దీనికి? దానికి కొంచెం పిల్లలకి ఇబ్బంది అవుతుందిగా, పబ్గా అంటే కొంచెం రావడానికి కానీ వెళ్ళడానికి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. కొంచెం దూరంగా అయితే పర్లేదు దేనికైనా. అంటే ఇక్కడ అది డెవలప్ విధంగా చూడొచ్చు అంటారా, లేకుంటే ఈ మందు కానీ ఇక్కడ ఒకవేళ బార్లు ఇవన్నీ ఓపెన్ చేస్తే ఎలా తయారవుద్ది అంటారు పిల్లల భవిష్యత్తు? పిల్లల భవిష్యత్తు పాడైపోయిద్ది కదా. మరి పబ్గా అంటే పిల్లల భవిష్యత్తు పాడైపోయిద్ది కదా. వాళ్ళు ఇంకా 10వ సంవత్సరం నుంచే స్టార్ట్ ఇంకా డ్రింక్కి దానికి అలవాటు అయిపోతారు. ఇది ఓన్లీ బీచ్ ఎంజాయ్ చేయడానికే కదా. మరి పబ్బు అది ఇది అంటే చాలా మనం దగ్గరుండి పాడు చేసినట్టుగా అవుతాము పిల్లల్ని. ఇక్కడ వైజాగ్ని గతం నుంచి కూడా రాజధాని చేస్తానని చెప్తున్నారు కదా, అది ఇప్పుడు కూడా నమ్మకం ఉందా? అంటే చేస్తారన్న నమ్మకం? ఎందుకు, ఆల్రెడీ అమరావతి రాజధాని చేశారు కదా, మళ్ళీ వైజాగ్ ఎందుకు? చెక్ పడినట్టేనా? నాదే చెక్ పడినట్టు ఇంకా అమరావతి రాజధాని అయిపోయింది కదా. మీ పిల్లలండి? అల్లుడు. పిల్లలకి ఇక్కడ విశాఖపట్నంలో కనిపిస్తుందా, అంటే లైఫ్ కనిపిస్తుందా వాళ్ళకి? ఇక్కడ బాగుంటుంది, ఫుల్ లైఫ్ బాగుంటుంది వైజాగ్లోనే. భవిష్యత్తు కనిపిస్తుందా? బాగానే కనిపించింది. కంపెనీస్ ఉన్నాయంటున్నారు, వస్తాయి ఒక 10 yearsలో కంపల్సరీగా కంపెనీస్ అన్నీ వస్తాయి. రాజకీయ విధంగా చూసుకుంటే ఇప్పటికి ఓట్ల ఎలక్షన్ వస్తే మీ ఓటు ఏ పార్టీకి వేస్తారంటారు? జనసేన పార్టీకి. జనసేన పార్టీకి ఎందుకు? పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, అందుకు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? బాగానే చేశారు, పర్లేదు, బాగా చేస్తారు, బాగానే చేశారు. ఆంధ్రప్రదేశ్కి ప్రతిపక్షం ఉన్నదా? ఉంటారు కంపల్సరీగా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోటీ ఉండదుగా ప్రతిపక్షం లేకుండానా. ఏదీను ఉందా? ఓకే, ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ సూపర్ డూపర్ అంతనా, ఇంకా చెప్పలేం. దానికి పేర్లు మనం ఎన్ని చెప్పినా రావు మనకి. నారా చంద్రబాబు నాయుడు ఓకే. వైఎస్ జగన్ ఓ ఎలా అండి? పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆర్కే బీచ్లో? బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేడం. ఈ ఆర్కే బీచ్ని, ముఖ్యంగా వైజాగ్ బీచ్ని గోవాలా మారుస్తాము, అభివృద్ధి చేస్తాము, ఇక్కడ బార్స్ పెడతామని కూడా ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ చెప్తుంది. దీనికి మీ అంగీకారం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అది చాలా చెడు వ్యసనం కదా, అలాంటి వాటికి దూరంగా ఉంచడమే మంచిది. అది అంటే దానికన్నా పిల్లలు ఏమైనా నేర్చుకునేవి పెట్టి వాళ్ళ డెవలప్మెంట్, వాళ్ళ బ్రెయిన్ ఎట్లా ఉందా ఏంటా అనేది వాటి కోసం పెడితే ఇంకా మంచిది. ఇక్కడ కల్చర్ తీసుకొస్తే బాగుంటుంది. కాదండి, గోవా కల్చర్ ఇవి తీసుకొస్తే అవి కొంచెం అనవసరమైనవి, వాటికి వెళ్ళినట్టే అవుతుంది. మన చేతులతో మనమే ఇస్తున్నట్టు ఉంటుంది. ఇంత పిల్లలు చూసినా అంత పిల్లలు చూసినా ఇప్పుడు సెల్లులకే ఎడిట్ అయిపోయారు. ఇంక ఇలాంటి కల్చర్ తీసుకొచ్చామంటే ఇంక ఇంట్లో కూడా పెట్టుకుంటారు. అది మేడం, ఇప్పుడు మనం చూస్తుంటే పిల్లలకి మెయిన్గా భవిష్యత్తు ఉందండి విశాఖలో? ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది.
ఇప్పుడు నిజంగానే ఈ ఆర్కే బీచ్ అలాగే ఫారెన్ కల్చర్ అంటే గోవా కల్చర్ ఇక్కడ తీసుకొస్తే మీరు నిజంగానే ఇంత పొద్దున్న పిల్లల్ని పట్టుకొని ఇక్కడికి రాగలుగుతారు? అస్సలు రాలేము, అప్పుడు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. అప్పుడు మేమే బంధించాలి పిల్లల్ని. ఇప్పుడైతే ప్రజెంట్ ప్రశాంతంగా తిరుగుతున్నారు వాళ్ళు. ఈరోజు మధ్యతరగతి కుటుంబానికి నెల జీతం సరిపోతుందండి? ఎక్కడ సరిపోతాయండి, చాలని జీవితాలు చాలని ఇదిలేతోనే గడిచిపోతుంది అట్లానే. ఏది బాగా భారం ఎక్కువైంది ఒక మధ్యతరగతి కుటుంబానికి? నిరుద్యోగమా, లేకుంటే ధరలు పెంచడమా, ఆరోగ్యమా, పిల్లల చదువా? అన్నీ ఆల్మోస్ట్ అన్నీ. ఇప్పుడు మీరు చెప్పడంలో అన్నీ రేట్లు పెంచేస్తారు ప్రతిదీ. డీజిల్ ఈ నెల చూస్తే 2 రోజులకి 3 రోజులకి మారిపోతుంది. అట్లా ప్రతి దాంట్లోనూ రేట్లు ఎక్స్ట్రానే పెరుగుతున్నారు. చదువులకి ఇంకా కంపల్సరీ వస్తూనే ఉంది. కాకపోతే ఇంక ఈ అమ్మఒడి వాటి వల్ల కొంచెం పోరాట చెందుతున్నాం. మేడం, ఇప్పుడు కూడా చాలామంది యువకులకి డిగ్రీ చేస్తున్నారు, జాబ్ ఉందా అంటే ఏమంటారు? లేవు, చాలా వరకు జాబులు లేకే కదా వాళ్ళు చదువుకున్న జీవితాన్ని కూడా ఆ షాపుల్లో ఈ షాపుల్లో గడుపుతున్నారు. విశాఖ కోసం ఒక మాటలో ఏం చెప్తారు? విశాఖ అంటే బాగుంటుందనే అనుకోవాలి. అది పిల్లలకి ఒక మంచి జీవితం కావాలంటే విశాఖని వదిలి వెళ్ళే అవకాశం ఉందా? లేదు, ఇక్కడే బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు. అది రాబోయే తరాలకు కూడా మంచిగా ఉంటుంది విశాఖపట్నం అనేది. అది ఒక మాటలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఆయన గురించి అనవసరమైన మాటలు. ఆంధ్రప్రదేశ్కి బలమైన ప్రతిపక్షం ఉందా? ఎందుకు లేదు, ఉంది. ఎవరు ప్రతిపక్షం అంటూ ఏమీ లేదు అసలైతే. పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఆయన గురించి అసలు వర్డ్సే లేవు. ఎందుకని? ఆయన ఏదైనా చేయాలి అనుకుంటేనే చెప్తారు, ఎవరికైనా చెప్తేనే చేస్తారు. అది నారా చంద్రబాబు ఎక్స్ట్రా మాటలు ఆయన దగ్గర ఉండవు. నారా చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన జీవితం ముందు మనం మాట్లాడటం చాలా తక్కువ. ఆయన చాలా వరకు చూశారు. ఫ్యామిలీతో పొద్దున్నే ఆర్కే బీచ్కి వస్తుంటే బాగున్నదండి, హ్యాపీ? చాలా మంచి చల్లటి గాలులు, చిన్న చినుకులు, సముద్ర ఫలలు, చల్లటి గాలులు, సూపర్ ఉందండి. చాలా బాగుంది. యా ఎంజాయింగ్ ఇట్. సార్, దీన్ని చాలా డెవలప్ చేస్తాము, ఇంకా ముందుకు తీసుకెళ్తాము వైజాగ్ అని ఇప్పుడున్న రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. లైక్ ఎలా అంటే గోవా కల్చర్ని ఇక్కడికి తీసుకొస్తాము, ఇక్కడ బార్స్ ఇవన్నీ కూడా పెడతామని కూడా చెప్తున్నారు. దీనికోసం ఏమంటారు? యాక్చువల్గా బార్ కల్చర్ అనేది లేకుండా ఉంటే బాగుంటుందండి. ఇన్ కేస్ కమర్షియల్గా ఏమైనా డెవలప్ చేద్దామని అలాంటివి పెట్టినా చాలా రెస్ట్రిక్టెడ్గా ఉండాలండి. ఎందుకంటే రెస్ట్రిక్టెడ్గా లేకపోతే ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్న ఈ టైం అనేది ఖచ్చితంగా మిస్ అవుతాం మేము. సో బెటర్ ఏంటంటే బార్ కల్చర్ లేకుండా ఉండడం బెటరు. ఇన్ కేస్ తప్పదు అనుకునేటప్పుడు చాలా రెస్ట్రిక్టెడ్గా టైమింగ్స్ అవన్నీ పెట్టుకొని చేయాల్సిన అవసరం చాలా ఉందండి. అంటే గోవా కల్చర్ అవసరమా తెలుగు రాష్ట్రం? అవసరం లేదండి యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఆ కల్చర్ ఎందుకు ఇప్పుడు అవసరం ఏముంది? అలాంటి కల్చర్ కావాలనుకునే వెరీ ఫ్యూ పీపుల్ అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. అంతేగాని ఇక్కడ నో, వీఆర్ నాట్ సో ఇంట్రెస్టెడ్ అబౌట్ ఇట్ అండి. మేడం, మీరేమంటారండి? ఇక్కడ ఆర్కే బీచ్లో మెయిన్గా వైజాగ్ బీచ్లో బాగా డెవలప్ చేస్తాము, గోవా కల్చర్ అంటే అక్కడ ఉన్న వైన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ పెడతామని కూడా చెప్తున్నారు, బార్స్ ఇవన్నీ. దీనికి మీ మద్దతు ఉంటుందా? ఒక మేమైతే దాన్ని యాక్సెప్ట్ చేయమండి. ఎందుకంటే మేము ఫ్యామిలీతో పిల్లలతో ఇక్కడికి వస్తాం కదా, అంటే వాళ్ళు ఆడుకునేటట్టు ఈ నేచర్ని ఎంజాయ్ చేసినట్టు ఉండాలి. కానీ మళ్ళీ ఆ ఫాస్ట్ కల్చర్ అదంతా పిల్లలకి అలవాటు చేయడం మాకు ఇష్టం లేదు. యాక్చువల్గా సింపుల్గా ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇలా ఉండడమే బాగుంటుంది. బీచ్ని డెవలప్ చేస్తానని వాళ్ళు చెప్తున్నారు, మరి అది బీచ్ డెవలప్మెంట్ అయినట్ట లేకుంటే రాష్ట్రం డెవలప్మెంట్? అదైతే బీచ్ డెవలప్మెంట్ అయినట్టయితే కాదండి. బార్స్ పెట్టడం అనేది బీచ్ని డెవలప్మెంట్ చేయడం అనేది రెండు ఒకటి కాదండి. బీచ్ని డెవలప్ చేయాలంటే ఇంకొంచెం కల్చరల్ యాక్టివిటీస్ అలాంటివి ఏమైనా పెట్టి ఎంకరేజ్ చేయాలి. కానీ బార్స్ పెట్టి లేకపోతే పబ్బులు పెట్టి ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మేడం, ఇక్కడ పిల్లలకి భవిష్యత్తు కనిపిస్తుందా వైజాగ్లో? కనిపిస్తుందండి. అంటే డెవలప్మెంట్ ఏ విధంగా ఉందండి ఇక్కడ ప్రస్తుతానికి? అంటే ఇప్పుడు గూగుల్ ఇవన్నీ తీసుకొచ్చి పిల్లల్ని ఇలాంటివన్నీ బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ విధంగా డెవలప్మెంట్ బాగుంది. సార్, విశాఖని నిజంగానే అభివృద్ధి చేస్తున్నారా లేక ప్రచారం వరకు అంకితం? చూస్తుంటే డెవలప్ అవుతున్నట్టే ఉందండి. బికాస్ ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది, రేపు 17th ఎప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, 17th నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ గూగుల్ డేటా సెంటర్ ఏదో వస్తుంది, దానికి రిలేటెడ్గా కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి. అంటే ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా ఏంటంటే రాత్రి జరిగిపోవండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ డెఫినెట్గా ఈ గవర్నమెంట్ అయితే బాగా చేస్తుంది, వైజాగ్ని డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ వైజాగ్లో దొరుకుతాయి. ఓకే,
బట్ ఓన్లీ వీఆర్ ఎగనెస్ట్ అబౌట్ ఇట్ లైక్ ఈ బార్ కల్చర్ అనేది బీచ్ రోడ్లలో తీసుకురావడమే కరెక్ట్గా లేదు. డెవలప్మెంట్ అంటే కన్స్ట్రక్టివ్గా ఏదైనా బీచ్ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్, ఇలాంటివి ఏమైనా పాసిబిలిటీస్ ఉంటే అవి చేసి ఎంజాయ్ డెవలప్ చేయడం అనేది కరెక్ట్, కానీ బార్ కల్చర్ ఒక్కటే మేము ఎగనెస్ట్ అంతే. సార్ మరో విషయం సార్, ఇక్కడ మనం చూస్తున్నాము ఇంత డెవలప్మెంట్ అవుతుంది వైజాగ్, మరి ఇక్కడ కేవలం ₹1 ఒక ఎకరం పొలం అయితే ఇస్తున్నారు, ఎకరం భూమి కంపెనీస్కి వీటికి. దీనికోసం ఏమంటారు సార్? లేదు, వాళ్ళు ఇచ్చింది కరెక్టేనండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఏ ఇన్సెంటివ్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయడానికి వాళ్ళకి మోటివేషన్ ఏముంటుంది? ఇప్పుడు ఎకరం ₹1 వస్తుంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అలా కాదు, ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్గా నేను అమ్ముతాను అంటే వాళ్ళకి ఇక్కడ రావాల్సిన అవసరం ఏముంటుంది? దేర్ ఆర్ సో మెనీ స్టేట్స్ దే ఆర్ ఆఫరింగ్ లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ల్యాండ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు గుజరాత్ రీజన్ ఇంత బాగా డెవలప్ అయిందంటే రీజన్ ఏంటి? అప్పుడు వాళ్ళు అలా ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్లనే కదా డెవలప్ అయింది. సో ఇనీషియల్గా ఒక స్టార్టప్ చేసేటప్పుడు మనం కొంత ఎక్స్పెండిచర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్ డబ్బు రూపంలో కాకుండా మన గవర్నమెంట్ ల్యాండ్ రూపంలో పెడుతుంది. సో ఇట్స్ వెరీ నైస్ థింగ్ అండి, నో ప్రాబ్లం. సార్ ఇక్కడ సింగపూర్ లాగా వైజాగ్ని నిర్మిస్తున్నాము, సింగపూర్లో మారుస్తున్నాము అంటున్నారు, కనిపిస్తుందా సింగపూర్ లాగా వైజాగ్? ఇప్పటికిప్పుడు ఏం కనిపించదండి. కాకపోతే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, ప్లాన్ అవుతుంది, టైం పడుతుంది. సింగపూర్ కూడా ఒక రాత్రి సింగపూర్ అయిపోలేదండి. నంబర్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు, 1 by 1 డెవలప్ చేసుకుని వెళ్ళారు. ఈరోజు మనం సింగపూర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. అలాంటి ఎగ్జాంపుల్ వైజాగ్ సెట్ అవ్వాలనుకుంటే వీ నీడ్ టు వెయిట్ అనదర్ 10-15 years అంతే. హాయ్, యువర్ గుడ్ నేమ్? కుశల్ కార్తిక్. ఓకే, ఏ క్లాస్? 8th. ఓకే, లైఫ్లో సక్సెస్ అవ్వాలి కదా, అంటే జాబ్ చేయాలి కదా, ఎక్కడ వైజాగ్లో చేస్తావా లేకుంటే విదేశాలకు వెళ్తావా? వైజాగ్లోనే చేస్తాను. వైజాగ్. ఓకే, అమెరికా, యూకే, యుఎస్? అక్కడ వైజాగ్. ఏంటి సార్, ఎలా ఉంది వైజాగ్ ప్రస్తుతానికి? డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్ అంటే సింగపూర్లో మారుస్తాము వైజాగ్ అని కూడా చెప్తున్నారు కదా, కనిపిస్తుందా నిజంగా అలా మారుతుందా? అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మారుతుందా లేదా అని చెప్తున్నారు అంతేనా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మారుస్తుందా లేదా అని అడుగుతున్నారు అంతేనా? హైదరాబాద్ మీరు 10 సంవత్సరాల క్రితం చూసారా? కేవలం చంద్రబాబు వల్లే ఆ హైటెక్ సిటీ ఫామ్ అయింది, హైటెక్ హబ్ అయింది, టెక్ సిటీ అయింది. గ్లోబల్లోని ఒక పాయింట్ వచ్చింది హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు వల్లే. డెవలప్మెంట్ అంటారా, పాలిటిక్స్ అంటారా, కెమెరాకు మాట్లాడకూడదు, కానీ ప్రతి ఒక్కరు తింటారు. 100 కోట్ల ప్రాజెక్ట్ అంటే అందులో 90 కోట్లు తినేవాళ్ళు ఉన్నారు. 90 కోట్లు తిని ఆ 10 కోట్లు పెట్టేవాళ్ళే ప్రజెంట్ గవర్నమెంట్. రూపాయికి ఎకరం ఇచ్చారు, ₹2 ఎకరం ఇచ్చారు అంటే డెవలప్మెంట్ బట్టే. మరి గూగుల్ వైజాగ్ వచ్చింది. గ్లోబల్లీ గూగుల్ ఈజ్ ద ఓన్లీ థింగ్స్ విచ్ ఈజ్ ద డేటాబేస్ సెంటర్. అది వైజాగ్ వచ్చిందంటే దాంతోపాటు కనీసం ఒక 300-400 కంపెనీస్ వస్తాయి. దానివల్ల టెక్నికల్లీ వైజాగ్ విల్ బి యాజ్ ద గ్లోబల్ హెడ్. హైదరాబాద్ కన్నా స్పీడ్గా పెరుగుతుంది. కండిషన్స్ అప్లై. ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే అప్పు చేయడానికి ఉన్నారో సేమ్ గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ కూడా రన్ అయితే అంటే నెక్స్ట్ 10 years అది అవుతుంది. దానివల్ల వైజాగ్ వచ్చే బెనిఫిట్ అంటే రెవెన్యూ పెరుగుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, హబ్ అవుతుంది, లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ వస్తాయి, తెలియని కాలేజెస్, తెలియని సబ్జెక్ట్స్ డెవలప్ అవుతున్నాయి. దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద టెక్నికల్ గ్రోత్ వల్లే. సార్ ఇక్కడ ఇప్పుడు మనం బీచ్ చూస్తున్నాము, వైజాగ్ బీచ్ అంటే మన అందరికీ చాలా ఇష్టం, ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ కూడా. మరి ఇక్కడ బార్స్ పెడతాము, మందు అమ్ముతామని కూడా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ చెప్తున్నారు. లైక్ దీన్ని ఏ విధంగా చూడొచ్చండి? అంటే ఇలాగ పార్కులు పెట్టి మందు అమ్మేది వెస్ట్రన్ కల్చర్. వెస్ట్రన్ కల్చర్ని మనోళ్ళు ఎప్పుడో తెచ్చేసుకున్నారు, ఇప్పుడే కాదు. ఒక టైంలోని మందు, సిగరెట్ అంటే పాష్ వాళ్ళు లేకపోతే ఒక గొప్పంటోళ్ళు అనేది ఉండేది. తర్వాత మెల్లగా ప్రతి ఒక్కరు తాగడం చేయడం మొదలెట్టాడు. ఇప్పుడు ఎలాగైపోయింది, ఆడవాళ్ళు కూడా నార్మల్ అయిపోయింది. ఒక అమ్మాయి సిగరెట్ కాలుస్తుందంటే ముందు అయ్యో అన్నట్టు చూసేవారు. పాతకాలపులాగా ప్యాంట్ వేసుకోవాలి, అమ్మాయి ప్యాంట్ వేసుకోకూడదని లేదు. కల్చర్ని అలా తెచ్చేసుకున్నారు. ఆ కల్చర్లన్నీ తెచ్చేసుకున్నప్పటికీ ఈ కల్చర్ కూడా రావడానికి ఇష్టపడతారు, ఎందుకంటే వెస్టర్నైజ్డ్. ఒక్కసారి మీరు గూగుల్ ఓపెన్ చేసి ఒక్కసారి మీరు ఇంటర్నెట్లో కూర్చున్నారంటే యూ సీ లాట్ ఆఫ్ థింగ్స్. అమ్మాయిలు వచ్చేస్తున్నారు, అబ్బాయిలు ఇచ్చేస్తున్నారని. సో కాస్మో కల్చర్ అయిపోయినప్పటికీ
అదంతా వస్తుంది. అది వచ్చింది తప్పు కరెక్ట్ రాంగ్ అని ఎవడు జడ్జ్ చేయలేం. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఉందంటారా? పొలిటికల్ క్వశ్చన్స్ ఐఎమ్ నాట్ ఇంటూ ఇట్. ప్రతిపక్షం ఉంది అంటే ప్రతిపక్షానికి ఏమైనా చేయడానికి నాకు తెలిసి నేను అయితే చదువుకున్నాను, నాకు 3 పీజీలు ఉన్నాయి. యాజ్ పర్ చదువుకున్నాడు యూ షుడ్ హ్యావ్ ఎ బ్రెయిన్, యూ షుడ్ హ్యావ్ ఎ బ్రెయిన్ టు టేకప్. ఏదో సినిమాలాగా నేను ఏదో చేసేస్తాను చూసేస్తానంటే అది ఎప్పటికీ అవ్వదు. ప్రతిపక్షం అనేది ఒక ప్రతిపక్షమే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మంచి చేశాడు, ఆ గ్రూప్ ఆఫ్ పీపులే నేను 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 అని పరిగెడుతున్నాను అంతే. సార్ ఇప్పుడు చూస్తుంటే విశాఖలో ఇక్కడున్న పిల్లలకి యువకులకి భవిష్యత్తు కనిపిస్తుందంటే ఏమంటారు మనం? భవిష్యత్తు కల్పిస్తాను అనే ఆప్షన్ ఇస్తారు, ఆ ఆప్షన్ని మనం తీసుకోవాలి. ఓకే, ఆప్షన్ని మనం తీసుకుంటేనే భవిష్యత్తు వస్తుంది. సార్ ఇక్కడ చాలా కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఆ కొండలన్నీ కూడా కరిగిపోయినాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికోసం ఏమంటారు? అవి కొండలు అసలు కరగడానికి కారణం ఏంటి? కొండలు కరిగిపోయినాయి, మరి నాకు ఆ న్యూస్ తెలియదు, నాకు ఐ డోంట్ నో అబౌట్ ఆల్ దట్. కొండలు కరుగుతాయి తిరుగుతున్నాయి అని లేదు, అది నాకు తెలియదు. అది ఎలా ఉంది ప్రస్తుతానికి వైజాగ్? వైజాగ్ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. చాలా బాగుంది. ప్రస్తుతం మరి జాబ్ ఉందా? జాబ్ లేదు, సర్చింగ్ ఇంకా. వైజాగ్కి చాలా కంపెనీస్ వస్తున్నాయని ప్రచారం అయితే జరుగుతుంది. అంటే మాటలు మనం చూడొచ్చు, అన్ని కోట్ల కంపెనీస్ వస్తున్నాయి, ఇన్ని జాబ్స్ వచ్చినాయని. మరి ఉందా జాబ్ అంటే ఏమంటారు? డిగ్రీ ఉందా? జాబ్ ఉందా అంటే అవి ఇంకా జస్ట్ వచ్చాయంటే కంపెనీస్, ఇంకా అది వర్కింగ్లో లేవన్నమాట ప్రాపర్గా. ప్రతి ఫీల్డ్లోకి ఇప్పుడు ప్రతి బ్రాంచ్కి సంబంధించిన రిలేటెడ్ జాబ్స్ అనేవి ఇంకా తీసుకురాలేదు. ఓన్లీ జస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీద ఆ బేస్డ్ మీద తీసుకొచ్చాం. ప్రజెంట్ నేను ఇంకా జావా ఫుల్ స్టాక్ డెవలపర్ కోచింగ్ నేర్చుకుంటున్నా హైదరాబాద్లో. అది కంప్లీట్ అయిపోతే ఇక్కడ వైజాగ్లోనే సెర్చ్ చేసుకుందాం అనుకుంటున్నాను. వైజాగ్లోనే ఒక మంచి జీవితం కావాలంటే వైజాగ్ని వదిలి వెళ్ళాల్సిందేనా యువకులు? లేదు బ్రో, చాలా పీస్ఫుల్గా ఉండిద్ది హైదరాబాద్ కన్నా. ట్రాఫిక్ కానీ ఏ విధంగా కంపేర్ చేసుకున్నా చాలా బెటర్. వైజాగ్ చాలా బెటర్. మరి ఇన్ని కంపెనీస్ వస్తున్నాయని చెప్తున్నారు, కానీ నిరుద్యోగులు అంటే ఇప్పుడు మీలాంటి పిల్లలందరూ బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళందరూ అసలు ఎందుకని బయట రాష్ట్రాలకు వెళ్ళి బ్రతకాల్సిన పని ఏంటంటారు? వాళ్ళు అక్కడ జాబ్ సెర్చ్ చేసుకోవాలి. నేను జాబ్ సెర్చింగ్ కోసం అక్కడికి వెళ్ళలేదు, జస్ట్ ఓన్లీ కోచింగ్ కోసం అక్కడికి వెళ్ళా అంతే. జస్ట్ అది నేర్చుకుందామని. నాకు సెటిల్ అవ్వాలని మాత్రం వైజాగ్లోనే ఉంది. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఓకే బ్రో, మరో విషయం ఇక్కడ చూస్తుంటే మనం వైజాగ్ చాలా ప్రశాంతంగా ఉంది, ఆర్కే బీచ్, ఫ్యామిలీతో కూడా రావచ్చు. మరి ఇక్కడ గోవా కల్చర్ తీసుకొచ్చి అంటే లైక్ ఇక్కడ బార్ షాప్స్ ఇవి పెడతానని కూడా చెప్పడం అయితే జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? తీసుకొస్తే అంటే ఓకే, అది ఒక 2 విధాలుగా మాట్లాడుకోవచ్చు. ఒక విధంగా బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. మోస్ట్లీ చెప్పుకుంటే బెనిఫిట్సే. ఇంకా వైజాగ్ కల్చర్ ఇంకా ఇంప్రూవ్ అవుద్ది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వైజాగ్ కూడా కొంచెం వైజాగ్ పేరు అనేది ఇంకా మొత్తం ఏముంటుంది డెవలప్. సార్ వైజాగ్ని రాజధాని చేస్తానని గత కొన్నేళ్ళుగా చెప్తున్నారు, ఇంకా నమ్మకం ఉన్నదా సార్ మీకు? ఒక వైజాగ్ వాసిగా చెప్పండి. వైజాగ్ వాసికి అయితే ఇంకా నమ్మకం లేదండి, ఎందుకంటే చేయవలసిన అవసరం కూడా లేదు. ఇది ఆల్రెడీ బాగా డెవలప్డ్ ఉన్నదాన్ని ఇంకా ఏమైనా 4-5 కంపెనీలు తెచ్చి డెవలప్ చేస్తే బాగుంటుంది. రాజధాని తెచ్చినంత మాత్రం లేదు. ఆల్రెడీ విజయవాడలో బోలంత పెట్టుబడి పెట్టేశారు, ల్యాండ్స్ ఎక్వైరీ చేశారు, మరి అవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. కాబట్టి దీన్ని ఫైనాన్షియల్గా కానీ ఇండస్ట్రియల్గా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఒకటి తీసుకొచ్చారు కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అలాగే ఆల్రెడీ అది విజయవాడ కన్నా అన్నిటికన్నా హైలీ డెవలప్డ్ అండి. ఇప్పుడు 40 years నుంచి డెవలప్డ్, దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటే బెటర్ అండి. రాజధాని వచ్చి ఆల్రెడీ వాళ్ళ కమెంట్స్ అయిపోయింది కదా, ఇది పొలిటికల్ స్టంట్, అంతకంటే ఇంకేం లేదు. సార్ మనం గతంలో చూసుకుంటే ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే మన వైజాగ్లో చాలా కొండలు ఉండేవి, ఇప్పుడు ఆ కొండలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటారు? కొండలన్నీ ఉన్నాయండి, అంటే కొంతమంది లాస్ట్ పొలిటికల్గా వాళ్ళు అదర్ పార్టీస్ తరఫున వాళ్ళు ఇంకోళ్ళు ఎవరెవరికో పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చి ఏదో ఇండస్ట్రీస్ కానీ లేకపోతే గూగుల్ కానీ ఇలాంటి వాళ్ళకి ఇస్తున్నారు. ఇవ్వడం వల్ల డెవలప్మెంట్కి వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఎన్విరాన్మెంట్లో కొంత దెబ్బతింటాం.
సార్ 1 రూపీకే 1 ఏకర్ ఇస్తున్నారు వైజాగ్లో, దీనికోసం ఏమంటారు? అది మరి మనం ఏం చెప్పలేము, అది ఎందుకు ఇస్తున్నారో దేనికి ఇస్తున్నారో, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ మనకు తెలియదు. అంటే దానివల్ల వైజాగ్కి ఏమైనా ప్రయోజనం ఉన్నదంటారా? నిరుద్యోగం తగ్గే అవకాశం ఉందా? నిరుద్యోగం అనేది రోజు రోజు పెరుగుతుంది కానీ తగ్గదండి. ఎందుకంటే పర్ డేకి పర్ ఇయర్కి లక్షల్లో బయటకు వస్తున్నారండి. అన్ని లక్షలు వీళ్ళు ఎక్కడ ఇవ్వగలరు? జస్ట్ కంపెనీస్ పెడితే అది డెవలప్మెంట్ అవుతుంది, కొంతమందికైనా ఉద్యోగాలు వస్తాయండి. మనం లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వలేము కదండి ఎవరికైనా. ఇప్పుడు ఒక గ్రూప్ 1 పెట్టారండి, మహా అయితే 200 మందికి 300 మందికి ఆఫీసర్స్ వస్తారు. ఇక్కడ 1,00,000 మంది బయట ఉన్నారు. అది కవర్ అవుతుంది. ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి అదర్వైజ్గా చేస్తే బాగుంటుంది. సార్ వేలాది కంపెనీలు వస్తున్నాయి, కొన్ని 100 కోట్లు పెట్టుబడి వస్తుందని చెప్తున్నారు. కానీ వైజాగ్లో ఉన్న పిల్లలకి డిగ్రీ ఉంది కానీ నిజంగానే ఇక్కడ జాబ్ ఉందంటారా? జాబ్స్ క్రియేట్ చేస్తే వస్తుందండి. ఇండస్ట్రీస్ రావటం లేదు కదా. వచ్చే ఇండస్ట్రీస్ కొంతమంది ఇంకెక్కడెక్కడికో పెడుతున్నారు. ఎక్కడ పెట్టినా పర్వాలేదు, వైజాగ్ అనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పెట్టినా డెవలప్మెంట్ ఉంటుంది. కానీ అన్నీ క్రియేట్ చేయలేరు. ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 150 ఉన్నాను ఆంధ్రాలో. దగ్గర 2 లక్షల మంది పైకి వస్తున్నారు. మీకు 2 లక్షల మంది ఒకేసారి ఇది ఇయర్కి ఎన్ని జాబులు ఇవ్వగలరు? దాని బదులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అసలు మనకి అమెరికా అనేది లేకపోతే అసలు ఈ పాటికి ఇక్కడ ఇంకో 1 కోటి మంది పైన ఉండేవారు. అది మనకి ఫుల్ సపోర్ట్ అండి. అమెరికా కంట్రీ చెప్పాలంటే అక్కడ సెల్ఫ్గా ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళడం, ఏదో జాబ్ ఎత్తుకుంటున్నారు. అలాగే యూరోపియన్ కంట్రీస్, తర్వాత మన గల్ఫ్ కంట్రీస్. సో అక్కడ చెప్పాలంటే వాళ్ళు దే ఆర్ క్రియేటింగ్ ఉద్యోగాలండి కంపేర్ టు అవర్ ఇండియా అండి.